అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. సోదరులారా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరు అయ్యేదానికి వెళ్తుంటే అక్కడికి వచ్చిన జనాలను, ప్రజలను, కార్యకర్తలను, నాయకులను చూచి ఇక్కడ టీడీపీ నాయకులకు బేదులు, వాంతులు, విష జ్వరాలు పట్టుకున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు కొందరు టీడీపీ నాయకులు చేసిన నీచ నికృష్టమైన మాటలు వింటుంటే నిజంగా మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. ఒక మాజీ సీఎంని పట్టుకొని ఆర్థిక నేరస్తుడు, ఒక నేరస్తుడు ఎయిర్పోర్ట్కి వస్తే జనాలందరూ పోయి స్వాగతం పలకాలన్నా అక్కడ పోలీసులు బండిలు ఎక్కించుకొని నాంపల్లి కోర్టుకు తీసుకొని రావాలి అన్నారు. ఆ మూర్ఖపు నాయకుడికి చెప్పదలుచుకున్నా నేను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే వేలాది కోట్లాది రూపాయలు బజార్లు పంచుతూ ఉంటే పోలీసులు తీసుకుపోయి జైల్లో పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అతను చంద్రబాబు నాయుడు. నేను ఈరోజు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. టీడీపీ నాయకుల్ని ఎన్నో మరి ఛాలెంజ్ చేశాను, రాండి డిబేట్ కూర్చుందాం, ఎవరు ఆర్థిక నేరగాడు, ఎవరు ఎటువంటి వ్యక్తి అని తేల్చుకుందామని. వచ్చే దమ్ము మీలో లేదు. ఎందుకంటే 1 ఎకరా అంటే 2 ఎకరాల పొలాలు చెరువు అన్నదమ్ములకు 1 ఎకరా వస్తుంది అనమాట. 1 ఎకరా పొలముతో ఈరోజు 931 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాలి. ఇక్కడ చెప్పాలి ఆర్థిక నేరగాడు ఎవరు, ఆర్థిక నేరస్తుడు ఎవరు చెప్పే దమ్ము లేదు. ఈరోజు అమరావతి పేరుతో వేలాది కోట్ల రూపాయలు దోచుకొని తింటున్నారు. వాళ్ళండి ఆర్థిక నేరగాళ్ళు. అమరావతిలో నీళ్ళన్ని తోలి ఆ నీళ్లు బయటికి పంపుల ద్వారా పంపించి, మోటార్ల ద్వారా బయటికి పంపించి అక్కడ మిగిలిన బురద ఏదుందో వైఎస్ఆర్సీపీ నాయకులపై, జగన్మోహన్ రెడ్డి గారిపై చల్లి మీరు కడుక్కుంటూ ఉండండి. ఈరోజు పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. పేద ప్రజల అవసరాలు తీర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి గారే అని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. ఒక దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్నామే, టీడీపీ అనే దరిద్రాన్ని తెచ్చి మా నెత్తిన పెట్టుకున్నామే, కూటమి ప్రభుత్వాన్ని దరిద్రాన్ని మా నెత్తిన పెట్టుకున్నామే అని ఈరోజు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రైతులు బాధపడుతున్నారు, యువకులు బాధపడుతున్నారు, పేదలు బాధలు పడుతున్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర కొనుగోలు శక్తే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తూనే ఉండేది. అది అమ్మ ఒడా, విద్యా కానుక, ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. ప్రజల దగ్గర బాగా డబ్బు వస్తున్నది, కొనుగోలు శక్తి పెరిగింది, వ్యాపార అభివృద్ధి జరిగింది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అబద్ధాల కూటమి ప్రభుత్వం ఏ రోజు అయితే వచ్చిందో ఆనాటి నుంచి వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు. ఒకవేళ ఆ పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. మీరా టీడీపీ నాయకులారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చవాకులు పేలేది. ఇంతకంటే నీచమైన బ్రతుకు ఇంకోటి ఉంటుందా? ఒక నాయకుడిని పట్టుకుని మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను డిమాండ్ చేస్తున్నాను సుప్రీంకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జి గారిని, లోకాయుక్తను,
931 కోట్ల రూపాయలు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి వచ్చారు లెక్క తేల్చండి. 1 ఎకరా పొలంతోనే ఎటువంటి వ్యాపారాలు లేవు. అతను ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అతనండి ఆర్థిక నేరస్తుడు. చంద్రబాబు నాయుడు 62 రోజులు జైల్లో ఉంటే, పేదలకు డబ్బులు పంచుతా ఉంటే జైల్లో తీసుకుని పెట్టారా? ఆర్థిక నేరగాడు కాబట్టి జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని. ఉదయం లేచినప్పటి నుండి మీకు జగన్ గారిని చూస్తే వాంతులు బేదులు మొదలవుతాయి. ఏం తట్టుకోలేకపోయేది. జగన్ గారి మీద అబద్ధాలు వేస్తారు. అంటే ఒక నాయకుడు పోతే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వెళ్తే అది కూడా నేరమేనా? ఎంత బరితెగచ్చారంటే మీరైతే ఈరోజు టీడీపీలో చాలా మంది నాయకులు నిరుద్యోగులు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి పదవులు లేవు, తీసిన పక్కన పెట్టేశారు. కాబట్టి ఎటువంటి బ్రతుకు తెరువు లేక ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తూ ఉంటే మాకేదైనా కూడు దొరుకుద్ది అనే ఉద్దేశంతోనే ఈ నాయకులు బ్రతుకుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలకు ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ చేపించారు. అది కూడా 3,300 కోట్ల రూపాయలతో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం 2.5 లక్షల రూపాయలే, అది కూడా 5,000 కోట్ల రూపాయలు. ఇక్కడ జరుగుతుంది దోపిడీ. ఇక్కడ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని గురించి ఆలోచించండి అయ్యా. చదువుకున్న మూర్ఖులారా, మీరు టీడీపీ నుండి జీవితాలు నాశనం చేస్తున్నారు ప్రజలై. ఆలోచించండి ఒక్కసారి. రాష్ట్ర ప్రజలు, యువకులు, రైతులు, కర్షకులు, కార్మికులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జై హింద్.